హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ఈజీ టీవీ. నేను మీ అభిలాష్. ఈరోజు మనం మాదాపూర్లోని 100 ఫీట్ రోడ్లో ఉన్న కళింగ స్టోన్ మార్బుల్ అవుట్లెట్లో ఉన్నాం. ఈ మధ్యకాలంలో కస్టమర్స్కి ఎలాంటి కొత్త ఇల్లు కొనుగోలు చేసినా కానీ అందులో ఉన్న మార్బుల్స్కి సంబంధించిన వెరైటీస్ కానీ, దాని లైఫ్ స్పాన్ కానీ, దానిలో ఉన్న ప్రత్యేకతలు కానీ కస్టమర్స్కి తెలియదు. సో ఇలాంటి వివరాలు ఎన్నో మనము మన ఆర్ఈజీ టీవీ ద్వారా మన యొక్క ప్రేక్షకులు తెలియజేసే ప్రయత్నంలో ఇక్కడికి రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు మనము ఇక్కడ ఉన్న స్టాఫ్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇక్కడ సంబంధించి స్టాఫ్ ఉన్నారు. ఆయన పేరు శ్రీకాంత్ గారితో మాట్లాడి ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ మార్బుల్స్ ఉన్నాయి, వెరైటీస్ ఉన్నాయి, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ శ్రీకాంత్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారండి? చెప్పండి. అయితే ఇప్పుడు మనకు చాలామంది కస్టమర్స్ మీ దగ్గరకు వస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకైతే మీరు మార్బుల్కి సంబంధించి వెరైటీస్ ఎన్ని ఉన్నాయి అంటే దానికి సంబంధించి ప్రత్యేకతలు ఏమి ఉన్నాయని ప్రతి ఒక్కరికైతే చెప్పలేరు. సో మా ఆర్ఈజీ టీవీ ద్వారా మా ప్రేక్షకులకు ఏమైనా తెలియజేద్దామనే ప్రయత్నంలో మీ దగ్గర రావడం జరిగింది. సో ఇక్కడ మీకు సంబంధించి ఎన్ని టైప్స్ ఆఫ్ మార్బుల్స్ ఉంటాయి మీ అవుట్లెట్లో, మీకు తెలిసి ఎన్ని హై ఎండ్ మార్బుల్స్ ఉన్నాయి చెప్పగలుగుతారు? ఇవన్నీ వచ్చేసి ఇటాలియన్ మార్బుల్ ఇంపోర్టెడ్ టోటల్గా. మన దగ్గర మెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. వాల్ క్లాడింగ్ ఒక టైపు, అండ్ కిచెన్ ప్లాట్ఫామ్కి ఒక టైపు, గ్రనైట్స్ అండ్ ఇంపోర్టెడ్ మార్బుల్స్ ఉంటాయి, గ్రనైట్స్ కూడా ఉంటాయి. ఇవి వచ్చేసి హైలైటర్ పర్పస్ కొన్ని మెటీరియల్స్ ఉంటాయి, అండ్ ఫ్లోరింగ్కి సంబంధించిన మెటీరియల్ కొన్ని ఉంటాయి, అండ్ వాల్ క్లాడింగ్ సంబంధించిన కొన్ని మెటీరియల్స్ ఉంటాయి. అన్నీ కొన్ని చూపిస్తాను చూడండి ఒకసారి. ఇవన్నీ వచ్చేసి ప్యాటగోనియా అంటారు. ఇది వచ్చేసి మనకు జనరల్గా వాల్ క్లాడింగ్లో హైలైట్ పర్పస్, డైనింగ్ టేబుల్ అట్లా యూజ్ చేస్తారు. జనరల్గా ఫ్లోరింగ్ ఇవన్నీ క్వార్జైట్ అంటారు. ఈ కలర్ మెటీరియల్స్ అన్నీ క్వార్జైట్. ఇది జనరల్గా ఓన్లీ ఫర్ హైలైటర్ పర్పస్ అక్కడే యూజ్ చేస్తారు. ఇది గ్రీన్ అండి, హైలైటర్ పర్పస్ యూజ్ చేస్తారు. టీవీ అండ్ బ్యాక్ సైడ్ అట్లా యూజ్ చేస్తారు. జనరల్గా ఇవి వచ్చేసి ఆనెక్స్ అండి. ఇవి వచ్చేసి ఆనెక్స్. ఈ బార్ కౌంటర్స్ కానీ, మనకు పూజా మందిరం వాల్ బ్యాక్ సైడ్ కానీ అక్కడ యూజ్ చేస్తారు జనరల్గా. ఇవన్నీ హైలైటర్ పర్పస్ అండి. జనరల్గా ఇవన్నీ మీకు కలర్ మెటీరియల్స్ అంతే హైలైటర్ పర్పస్ యూజ్ చేస్తారు. ఇవి కానీ మాకు జనరల్ ఫ్లోరింగ్ మెటీరియల్ వచ్చేసి వేరే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, అవి చూపిస్తాను. ఇవన్నీ అండి. ఇవి వచ్చేసి మొత్తం ఆనెక్స్ అండి. ఒకసారి ఇవన్నీ చూడండి. ఓన్లీ బార్ కౌంటర్స్ కానీ, పూజా బ్యాక్ వాల్ కానీ అక్కడ యూజ్ చేస్తారు. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, చాలా డెలికేట్ కూడా ఉంటాయి. సో మనకు లైట్ రిఫ్లెక్షన్ వస్తుందండి మెటీరియల్ మొత్తము, ఓన్లీ అక్కడే యూజ్ చేస్తారు. మనకి జనరల్గా వచ్చేసి ఇవన్నీ ఫ్లోరింగ్ మెటీరియల్స్ అండి. ఇలాంటివి ఇవి గ్రే కలర్ మెటీరియల్. జనరల్గా ఫ్లోరింగ్ యూజ్ చేస్తారు, వాల్ క్లాడింగ్ కూడా యూజ్ చేసుకో, ఓన్లీ ఫర్ ఇంటీరియర్ పర్పస్ యూజ్ చేస్తారు. జనరల్గా మనకు వైట్ కలర్స్, ఇది వైట్, ఇది కూడా ఫ్లోరింగ్ యూజ్ చేస్తారు. క్రీమ్ కలర్ ఎక్కువ మూమెంట్ ఉంటాయండి. క్రీమ్ కలర్స్ ఎక్కువ మూమెంట్ ఉంటాయి, ఎందుకంటే మనకి ఇంటీరియర్ డిజైన్ వరకు కానీ ఏదైనా ఫ్లోరింగ్ అన్నిటి కూడా మ్యాచ్ అయిపోతాయండి. ఆర్కిటెక్ట్స్ కూడా క్రీమ్ కలర్స్ ఎక్కువ సజెస్ట్ చేస్తారు. క్రీమ్. ఇది వచ్చేసి బాత్రూమ్ వాల్ క్లాడింగ్స్, డార్క్ కలర్స్, బాత్రూమ్ వాల్ క్లాడింగ్స్, స్టెప్స్ స్కర్టింగ్స్ అక్కడ యూజ్ చేస్తారండి. మోస్ట్ పీపుల్ ఎక్కువ ఇటాలియన్ స్టార్టింగ్ అయింది ఇదేనండి. ఇది వచ్చేసి డైనా మెటీరియల్. చాలామంది ఇదే యూజ్ చేస్తారు. మెటీరియల్ కూడా హార్డ్ ఉంటుంది, పాలిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇది వచ్చేసి డైనా. జనరల్గా ఎక్కువ చాలామంది యూజ్ చేస్తారు. వైట్ సత్వారియో. ఈ మెటల్ వైట్ సత్వారియో వచ్చేసి చాలామంది జస్ట్ ఎక్స్పెన్సివ్ పీపుల్స్, చాలా హై పీపుల్స్ మాత్రమే యూజ్ చేస్తారు. మెటీరియల్ చాలా బాగుంటుంది, చాలా హార్డ్ కూడా ఉంటుంది మెటీరియల్ ఇది. జనరల్గా ఇది ఇంకొకటి ఇక్కడ పక్కన డార్క్ కలర్, ఈ డార్క్ ఎంబ్రాయిడర్ బాగా హైలైటర్ పర్పస్ యూజ్ చేస్తారు. బాగా చాలామంది వరకు హైలైట్ పర్పస్, వాల్ క్లాడింగ్స్ అక్కడ కూడా యూజ్ చేస్తారు. ఈ మెటీరియల్ స్టెప్స్కి కానీ యూజ్ చేస్తారు. బాత్రూమ్ క్లాడింగ్స్ కూడా యూజ్ చేయొచ్చు మెటీరియల్. ఇలాంటి మెటీరియల్ డార్క్ కలర్స్. జనరల్గా ఈ బేస్ కలర్స్ అన్నీ ఎక్కువ మూమెంట్ ఫ్లోరింగే మనకు జనరల్గా వచ్చేటివి. ఇప్పుడు శ్రీకాంత్ గారు మొత్తానికి చూసుకుంటే చాలామంది కస్టమర్స్ మీకు రావడం జరుగుతుంది మీ అవుట్లెట్కి. కానీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఇదే గ్రానైట్ కావాలి, ఇదే మార్బుల్ కావాలని చెప్పడానికి అంటే ఏదన్నా చెప్పే అవకాశం ఉందా అక్కడి నుంచి? అలా చూస్ చేసుకొని కొంతమంది వస్తారు. ఇక్కడ వచ్చిన ఏంటంటే వాళ్ళ మొత్తం ఈ మెటీరియల్ చూసిన తర్వాత వాళ్ళ చాయిస్ చేంజ్ చేసుకుంటారు. ఎందుకంటే చాలా మెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. కొంతమంది చిన్న పీపుల్ వస్తారు, పెద్ద పీపుల్స్ వస్తారు, ఎమ్మెల్యేలు ఎంపీలు. ఒక్కొక్కరు చాయిస్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇంటీరియర్ డిజైన్ ఉంటారు, వాళ్ళది ఒక డిజైన్ ఉంటారు, వాళ్ళు అదే కలర్ కొనాలని చెప్తే అదే కలర్ కొంటారు అన్నట్టు. డిఫరెంట్ ఈ పర్టికులర్ ఈ కలర్ అనేది ఏముండదు ఇందులో. ఇదే కలర్ వెరైటీ ఇన్ని వెరైటీస్ అని ఏం లేదు, చాలా వెరైటీస్, మెంబర్ ఆఫ్ వెరైటీస్. న్యాచురల్ స్టోన్ కాబట్టి ఈరోజు ఈ వెరైటీ వస్తుంది, రేపు వేరే వెరైటీ వస్తుంది. చాలా వెరైటీస్ ఉంటాయండి. ఇన్ని కలర్స్ ఈ వెరైటీ అని చెప్పనీకి రాదు, అసలు చెప్పలేము కూడా, చాలా కష్టం. అంటే ఇప్పుడు మీరు ఈ వెరైటీ ఇవాళ వచ్చింది రేపు రాలేదు, వస్తుందని కూడా గ్యారంటీ లేదని చెప్తున్నారు కదా. అయితే ఈ మార్బుల్స్కి సంబంధించి మెయింటెనెన్స్ ఏమైనా టిప్స్ చెప్పగలుగుతారా మీ తరఫు నుంచి? మెయింటెనెన్స్ అంటే ఇది వచ్చి ఓన్లీ ఫర్ ఇంటీరియర్ పర్పస్ అండి. ఇందులో కొంచెం చిన్న పగుళ్ళు ఉంటాయి, బట్ అది కెమికల్ ఫీలింగ్ అయిపోతాయి. ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది, చాలా కూల్ ఉంటుంది. ఇంకోటి మీకు గ్రనైట్ టైల్స్ స్కిడ్ అయినట్టు మార్బుల్ స్కిడ్ కాదు.
ఇంకోటి జాయింట్స్ కూడా కనిపించవు, ప్రాపర్ పేపర్ జాయింట్, సింగిల్ పీస్ వేసినట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. వీటి లైఫ్ కూడా మనకు 30 to 40 years ఉంటుందండి. జనరల్గా మనకు చాలా వరకు 30 to 40 years అన్ని రోజులు ఎవరు ఉంచట్లే అండి. మళ్ళీ రెనోవేషన్ వర్క్ వస్తుంది, ఎవరో 20 to 15 years మళ్ళీ చేంజ్ చేసేస్తారు, మళ్ళీ రెనోవేషన్ చేసేసి చేంజ్ చేసేసుకుంటారు. జనరల్గా ఈ మెటీరియల్ లైఫ్ టైం అయితే 30 to 40 years ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీ అవుట్లెట్కి సంబంధించి దాదాపుగా చుట్టుపక్కల చాలా గేటెడ్ కమ్యూనిటీస్ కానీ పాష్ విల్లాస్ కూడా ఉన్నాయి. అందులో అంటే ఏ రకమైన గ్రానైట్స్ వాడతారా లేకపోతే ఇటాలియన్ మార్బుల్స్ ఎలాంటివి వాడతారండి? జనరల్గా అయితే చాలా వరకు ఈ విల్లాస్ అంటే అపార్ట్మెంట్లు అంటే ఇప్పుడు ఉన్నాయి కదా, చాలా మ్యాక్సిమం ఇటాలియన్ మార్బుల్సే వాడతారు. అందులో వచ్చేసి వేరే వేరే చాయిస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ చాయిస్లో యూజ్ చేస్తారు. జనరల్గా ఇటాలియన్ మార్బుల్ బేస్ కలర్స్ వాడతారు. మనకు స్టార్టింగ్ ఇటాలియన్ మార్బుల్ వచ్చేసి 250 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటాయి. 250 నుంచి థిక్నెస్ని బట్టి కూడా ప్రైస్ ఉంటుంది. థిక్నెస్ 16 mm వస్తుంది అండ్ 18 mm వస్తుంది, 20 కూడా వస్తుంది. బట్ ఇది మన చాయిస్, థిక్నెస్ని బట్టి చాలా వెరైటీ ఉంటాయి. 250 to మనకు 3000 రూపీస్ వరకు ఉంటాయి ఇటాలియన్ మార్బుల్. జనరల్గా వైట్ కలర్స్ కూడా ఉంటాయి, వైట్ కలర్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బేజ్ కలర్ స్టార్టింగ్ ప్రైస్ ఉంటాయి. ఈ మెటీరియల్స్ వచ్చేసి అవుట్డోర్ ఎలివేషన్ పర్పస్, ఇవన్నీ సిఎన్సీ వర్క్ అంటారండి. జనరల్గా వచ్చేసి మనకి ఇవి వాటర్ ఫౌంటైన్లో కానీ ఏదైనా వాల్ బ్యాక్ సైడ్ అవుట్డోర్ యూజ్ చేసుకోవచ్చు. చాలా హార్డ్ మెటీరియల్, న్యాచురల్ స్టోన్స్. ఇవన్నీ వచ్చేసి ఇంపోర్టెడ్ కాదు, ఇండియన్ అండి. ఇవన్నీ ఓన్లీ ఫర్ హైలైటర్ పర్పస్, వాల్ హైలైటర్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. మనకు ఎండ వాన అలాంటి ఏం ప్రాబ్లం ఉన్నా ఏం కావు, ప్రాబ్లం లేదు. ఇవన్నీ కలర్స్ కూడా అవేనండి, సేమ్. ఇందులో చాలా డిజైన్ చేసుకోవచ్చు. సిఎన్సీ వర్క్, ఇవన్నీ సిఎన్సీ చేసినాయి. మనకు ఇవి చాలా పెద్ద స్లాబ్ దొరుకుతాయండి. ఒక్కొక్క స్లాబ్ మనకు 60 70 అట్లా దొరుకుతుంది. అప్రాక్స్ ప్రైస్ 800 to 1000 రూపీస్ అట్లా ఉంటుందండి. ఇవి వచ్చేసి న్యాచురల్ గ్రానైట్స్. మామూలుగా మనం స్టెప్స్కు కానీ కొంతమంది చాలా లోకల్ మెటీరియల్స్ వచ్చేసి మనకు గ్రానైట్ ఫ్లోరింగ్ కూడా యూజ్ చేస్తారు. జనరల్గా కొన్ని కలర్స్ బ్లాక్ కలర్ కిచెన్ కూడా యూజ్ చేసుకుంటారు. సో పార్కింగ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఫినిషెస్ కూడా ఉంటాయి, మ్యాట్ ఫినిష్ అని, లెదర్ ఫినిష్ అని, యాంటీ స్కిడ్ స్టెప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బాత్రూమ్ ఫ్లోరింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అవుట్డోర్ స్టెప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కళింగ బ్రాండ్, మేము కళింగ బ్రాండ్ డిస్ట్రిబ్యూటర్ అండి, హోల్సేల్ ఇక్కడ మేము అందరము. ఇది వచ్చేసి కళింగ వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తారు. కళింగలో మెటీరియల్ వచ్చేసి మీకు మార్బుల్ ఉంటుంది, క్వార్డ్స్ ఉంటుంది అండ్ టెరాజో అని చెప్పి మొజాయిక్ టైప్ మెటీరియల్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి మొత్తం జనరల్గా వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ చేస్తారు. మోడ్యులర్ కిచెన్స్ ఉంటాయి కదా, కిచెన్ ప్లాట్ఫామ్కి మొత్తం ఇవన్నీ కలర్స్ కూడా కిచెన్ ప్లాట్ఫామ్ చాలా వెరైటీ 100 to 120 150 కలర్స్ ఉంటాయండి. ఇవన్నీ ఓన్లీ 20 mm థిక్నెస్ వస్తాయి. కిచెన్కు అండ్ కిచెన్ డాడర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇంట్లో కలర్స్ అన్నీ ఇవన్నీ కలర్స్ అండ్ అక్కడ కూడా కలర్స్ ఉన్నాయండి, ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ అవేనండి. ఇవి వచ్చేసి కళింగ మెటీరియల్లో సిఎన్సీ చేస్తారండి. ఇది జనరల్గా మనకు డూప్లెక్స్లో స్టెప్స్ ఉంటాయి కదా, స్టెప్స్ వాకింగ్ మూమెంట్లో కంప్లీట్ వాల్కి వేసుకోవచ్చు, టీవీ బ్యాక్ సైడ్. సో మనం ఎక్కడంటే సరే హైలైట్ ఎక్కడ చేసుకుందామంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇవి 10x4 సైజ్ వస్తాయండి. కంప్లీట్గా ఓన్లీ ఫర్ మిషన్ వర్క్. బ్రిటన్ మిషన్స్ ఉంటాయి, మిషన్ తోటి మొత్తం ప్రాసెసింగ్ అయ్యి వచ్చేస్తాయండి. మొత్తం ఇవి వచ్చేసి గుజరాత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. కళింగ స్టోన్ మీదనే చేస్తారు సిఎన్సీ వర్క్ మొత్తం కంప్లీట్గా. కళింగలో క్వాడ్ చూపించాను కదా, ఇది వచ్చేసి కళింగలో టెరాజో. ఇది మొజాయిక్ టైప్ వస్తుంది. జనరల్గా ఫ్లోరింగ్, స్టెప్స్, బాత్రూమ్ క్లాడింగ్స్ అక్కడక్కడ మనం అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇవి మార్బుల్ బేస్ ఉంటాయి టెరాజో. దీంట్లో వచ్చేసి మనకు ఇంకోటి సిఎన్సీ వుడెన్ ప్యానల్స్ వస్తున్నాయి కదా ఫ్లోటింగ్లో, అవి కాకుండా స్టోన్లో మనకు డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్లోటింగ్ మెటీరియల్స్. ఇవన్నీ కూడా మనకు కళింగలో మార్బుల్ వస్తుంది. ఇవన్నీ మార్బుల్స్ అండి. కళింగలో క్వార్ట్జ్ వచ్చింది కదా, ఇవి మార్బుల్. ఇవన్నీ ఫ్లోరింగ్ బేస్. మనకు చాలా క్వాంటిటీ కావాలనుకోండి, మనకు ఫ్లోరింగ్ ఒక 10,000 15,000 ఎస్ఎఫ్టీ కావాలనుకోండి, న్యాచురల్ స్టోన్లో ఒక బ్లాక్ 10,000 4 to 5,000 6,000 మ్యాక్స్ వస్తుంది. ఎక్కువ హెవీ క్వాంటిటీ కావాలనుకోండి 15,000 కాకుండా 1 lakh ఎస్ఎఫ్టీ వరకు సేమ్ మెటీరియల్ సింగిల్ మెటీరియల్ దొరికిపోతుంది.